హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమర్కి ఆఫీస్కి రమ్మని చెప్పి అర్జెంటుగా ఫోన్ రావడంతో బాగీని కారులో వెళ్ళమని చెప్పి నేను ఆటోలో వెళ్తానని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగీ కారులో వెళ్తూ అమర్ చూపిస్తున్న కేరింగ్ చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న రామ్మూర్తికి కూడా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. కారులో వెళ్ళేటప్పుడు రాథోడ్ బాగీతో, మిస్సమ్మ చూసావా సార్లో ఎంత మార్పు వచ్చిందో, ఇప్పటి వరకు నువ్వు సార్లో ఉన్న కోపాన్ని చూసావు, ఇప్పుడు నువ్వు ప్రేమని చూపిస్తున్నావు, ఇంకా ఇదేం చూసావు, ఒక్కసారి సార్ ఎవరినైనా ప్రేమించడం మొదలు పెడితే జీవితాంతం ఆయన వాళ్ళను ఎంతో ప్రేమగా చూసుకుంటారు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ చెయ్యి విడిచిపెట్టరు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, అవును రాథోడ్, నువ్వు చెప్పింది నిజమే, ఆయనకి కోపం ఎక్కువే, ప్రేమ ఎక్కువే. ఇన్ని రోజులు నేను ఆయనలో ఉన్న కోపాన్ని చూశాను, మొట్టమొదటిసారి ఆయనలో ఉన్న ప్రేమను చూస్తున్నాను అని చెప్పి బాగీ అంటూ ఉంటే, ఇకప్పుడు రాథోడ్, మా అమ్మగారు చనిపోయిన తర్వాత సార్ కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందోనని చెప్పి ఎంతగానో భయపడిపోయాను. ఇల్లు కోల్పోయిన సంతోషం ఎప్పుడు తిరిగి వస్తుందో అని అనుకున్నాను, కానీ నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావో లేదో, మా అమ్మగారు ఉన్నప్పుడు ఇల్లు ఎలా కలకల్లాడేదో ఇప్పుడు కూడా అచ్చం అలాగే కలకల్లాడుతుంది. మా అమ్మగారు లేని లోటుని నువ్వు తీరుస్తున్నావు మిస్సమ్మ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, లేదు రాథోడ్, పిల్లలకు అమ్మ లేని లోటు ఎప్పటికీ తీరదు, కానీ వాళ్ళు ఏ ఒక్క విషయంలో కూడా బాధపడకూడదని చెప్పి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. పిల్లలకి నేను బతికున్నంతకాలం ఏ కష్టం రాకుండా చూసుకుంటాను, వాళ్ళకి ప్రతి విషయంలో కూడా నేను అండగా ఉంటాను అని చెప్పి అంటూ ఉంటే, దేవుడు పిల్లలకు తల్లిని దూరం చేసినా కూడా నీ రూపంలో మరొక తల్లిని బహుమతిగా ఇచ్చి ఆయన చేసిన తప్పుని సరిదిద్దుకున్నాడు మిస్సమ్మ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. బాగీ వెళ్ళిపోయిన తర్వాత అమర్ స్కూల్ గేట్ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే రామ్మూర్తికి హఠాత్తుగా ఉన్నట్టుండి దగ్గు వస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా దగ్గు వస్తుంది, బాబుగారు వెళ్ళేంత వరకు దగ్గు రాకుండా ఉంటే బాగుండు అని చెప్పి ఇక బలవంతంగా దగ్గుని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. హఠాత్తుగా దగ్గు మరీ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇక అది గమనించిన అమర్ వెంటనే ఫోన్ కట్ చేసి, సార్ ఏమైంది సార్ అని చెప్పి రామ్మూర్తి దగ్గరికి వస్తాడు. ఇక రామ్మూర్తి నోట్లో నుండి రక్తం కారుతూ ఉంటుంది. రామ్మూర్తి కుప్పకూలిపోవడంతో అమర్ ఆటోలో రామ్మూర్తిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. దగ్గరుండి తనకి ట్రీట్మెంట్ చేయిస్తాడు. ఆయన చాలా రోజుల నుండి మెడిసిన్స్ వాడట్లేదు, అందుకే ఇలా జరుగుతుంది సార్ అని చెప్పి డాక్టర్ అమర్కి చెప్పడంతో ఇక అప్పుడు అమర్ రామ్మూర్తికి కావాల్సిన మందులన్నీ కూడా తీసుకొని రామ్మూర్తితో, సార్ ఏంటి సార్, మీకేదైనా అయితే మిస్సమ్మ పరిస్థితి ఏంటో ఆలోచించారా, అయినా మందులు వేసుకోకపోవడం ఏంటి సార్, మీరు నన్ను పరాయి వ్యక్తి అనుకుంటున్నారు కాబట్టే కదా ఇలా మీరు నేను కొనిచ్చిన మందులు వేసుకోకుండా ఉంటున్నారు, అదే ఒకవేళ మీ కొడుకో అల్లుడో మందులు కొనిస్తే మీరు ఇలాగే వేసుకోకుండా ఉంటారా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో, అయ్యో బాబుగారు, మీరు నాకు ఎప్పుడు కూడా పరాయి వ్యక్తి కాదు అని చెప్పి, ఈరోజు నేను నా కూతురు ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మీరే బాబుగారు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇంకెప్పుడు కూడా దయచేసి ఇలా టాబ్లెట్స్ వేసుకోకుండా నిర్లక్ష్యం చేయకండి అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అలాగే బాబుగారు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక సరే పదండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టి నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే, పర్వాలేదు బాబుగారు, నేను ఆటోలో వెళ్ళిపోతాను లేండి, మళ్ళీ మీకు లేట్ అయిపోతుంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. మీరొక్కరే వెళ్ళగలరు కదా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, అయ్యో వెళ్ళగలను బాబుగారు, పర్వాలేదు అని చెప్పి అలా రామ్మూర్తి ఆటో దగ్గరికి వెళ్తూ, ఒక చిన్న విషయం బాబుగారు, దయచేసి నాకు ఇలా జరిగిందని బాగీకి చెప్పకండి, తెలిస్తే అది బాధపడుతుంది, నా కోసం ఈ ఒక్క సహాయం చేయండి బాబుగారు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే,
అలాగే సార్, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్సమ్మకి ఈ విషయం తెలియనివ్వను అని చెప్పి అమర్ అలా ఆటోలో ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. మరోవైపు ఇంట్లో ఎవరూ లేనప్పుడు మనోహరి ఒంటరిగా తన గదిలో పెళ్లి ఫోటోలు, పెళ్ళికి సంబంధించిన సాక్ష్యాలు చూసుకుంటూ ఉంటుంది. ఇక అలా మనోహరి తన పెళ్లి ఫోటోని చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆరు కూడా మనోహరి పెళ్లి ఫోటోని చూస్తూ తన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నా గతాన్ని అమర్కి తెలియనివ్వను, ఈలోగానే మిస్సమ్మని అమర్ని విడదీసి అమర్ని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, వసే మనో, నీకు ఇదివరకే పెళ్ళైందా? మరి ఎందుకే నీ భర్తతో సంతోషంగా ఉండక పరాయి వాళ్ళ భర్తని కోరుకోవాలని చూస్తున్నావు? తప్పు మనో, నువ్వు తప్పు చేస్తున్నావు. మర్యాదగా నా ఇంటిని, నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పి అలా ఆరు మనోహరి పక్కన నిలబడి అంటూ ఉంటుంది. మనోహరి తన పెళ్లి ఫోటోని, సాక్ష్యాలను చూస్తూ, ఈ పెళ్లి ఫోటో నా దగ్గర ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. నీలా చూసింది కాబట్టి దాన్ని భయపెట్టి దాన్ని నోరు మూయించాను. కానీ ఇంట్లో ఇంకెవరైనా నా పెళ్లి రహస్యాన్ని తెలుసుకుంటే అప్పుడు నేను వాళ్ళని ఆపలేను అని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సాక్ష్యాలు నా దగ్గర ఉండడానికి వీల్లేదు. వెంటనే వీటిని కాల్ చేయాలి అనుకొని ఇక అలా కిచెన్లోకి వెళ్ళి తన పెళ్లి ఫోటోని తగలబెట్టేస్తుంది. ఇప్పుడు నా పెళ్ళికి సంబంధించిన ఆధారాలు ఏవి కూడా నా దగ్గర లేవు. ఇక ఎవరికి కూడా నాకు పెళ్ళైందనే విషయం ఎప్పటికీ తెలియదు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మనోహరి భర్త తనని వెతుక్కుంటూ హైదరాబాద్కి వస్తాడు. ఇక అతను, మనోహరి, నువ్వు జీవితంలో క్షమించలేని పెద్ద తప్పు చేశావు. నన్ను ప్రేమించానంటూ పెళ్లి చేసుకొని నన్ను ఘోరంగా అవమానించావు. అందరిలో నా పరువు తీసి డబ్బులతో హైదరాబాద్ పారిపోయి వచ్చేసావు. అంత సులువుగా నిన్ను ఎలా విడిచిపెడతానో, నీ మీద పగ తీర్చుకునేంత వరకు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నీ చావు నా చేతుల్లోనే ఉంది. నీ అంతం చూడ్డానికి వస్తున్నాను మనోహరి, మై ఆరహాహు అని చెప్పి ఇక అలా మనోహరి భర్త కారులో బయలుదేరి మనోహరిని వెతుక్కుంటూ హైదరాబాద్లో అడుగు పెడతాడు. ఇక అలా మనోహరి భర్త కారులో వస్తూ ఉంటే ఎదురుగా అమర్ వెళ్తున్న ఆటో కూడా వస్తూ ఉంటుంది. ఇక మనోహరి భర్త వస్తున్న కార్ సడన్గా బ్రేక్ వేయడంతో అమర్ వెళ్తున్న ఆటో డ్రైవర్ కూడా బ్రేక్ వేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆటోలో నుండి అమర్ ఏంటి గొడవ అని చెప్పి కిందకు దిగుతాడు. అదే కారులో నుండి మనోహరి భర్త బహదూర్ సింగ్ కూడా కిందకి దిగుతాడు. ఇక అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. బహదూర్ సింగ్ నువ్వా అని చెప్పి ఇక అలా అమర్ అతన్ని హగ్ చేసుకుంటాడు. అమర్ బాయ్, నువ్వు హైదరాబాద్లో అని చెప్పి అలా అతను అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్, నేను కొడైకెనాల్ నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాను, ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే, అవునా బాయ్, నాకు హైదరాబాద్లో చాలా పనుంది, నువ్వు ఇక్కడ కనిపించడంతో నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇంతకీ నువ్వు ఏ పని మీద వచ్చావు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఒక రాక్షసిని పట్టుకోవడానికి వచ్చాను అని చెప్పి బహదూర్ సింగ్ అంటూ ఉంటే, అవునా, అయితే నీకు ఏ సహాయం కావాలన్నా చెప్పు, నేను ఖచ్చితంగా చేస్తాను అని అమర్ అంటూ ఉంటాడు. తప్పకుండా అని చెప్పి మనోహరి భర్త అంటూ ఉంటాడు. మనం కలిసి దాదాపు 4 సంవత్సరాలు అయిపోయింది. నార్త్లో నేను పనిచేసేటప్పుడు నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు. ఇప్పుడు నీకు హైదరాబాద్లో ఏ సహాయం కావాలన్నా నేను తప్పకుండా చేస్తాను అని చెప్పి అమర్ మనోహరి భర్తతో అంటూ ఉంటాడు. ఇక అంతకుముందే అమర్ మనోహరి భర్త ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అవ్వడంతో వాళ్ళు అలా హైదరాబాద్లో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకీ నువ్వు హైదరాబాద్లో ఎక్కడుంటున్నావు? మా ఇంటి అడ్రస్ ఇస్తాను, నువ్వు రేపు ఉదయం తప్పకుండా మా ఇంటికి రావాలని చెప్పి అమర్ తన అడ్రస్ని బహదూర్ సింగ్కి ఇస్తాడు. సరే తప్పకుండా వస్తాను అని చెప్పి
అతను ఇక అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రోజు ఉదయాన్నే అమర్ని కలవడం కోసమని చెప్పి తన ఇంటికి వస్తాడు. ఇక అమర్ ఇంటికి బహదూర్ సింగ్ రావడంతో అతనికి బాగి కాఫీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. ఇక ఇంటికి ఎవరో వచ్చారని చెప్పి మనోహరి గదిలో నుండి తొంగి చూసేసరికి తన భర్త హాల్లో ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇతనేంటి కుంపదీసి నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చుంటాడా, అమర్కి నా గతం గురించి చెప్పేస్తాడా అని చెప్పి మనోహరి టెన్షన్తో తన మొహానికి చెమటలు పడుతూ ఉంటే అవి తుడుచుకుంటూ ఇక అలా ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి తెలియకూడదు, ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలని చెప్పి ఇక అలా చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. అమర్ వాళ్ళ నాన్నగారు మనోహరి భర్తని పలకరిస్తూ, మా అబ్బాయి నార్త్లో పనిచేసినప్పుడు నువ్వు తనకి ఎంతో సహాయం చేశావంట కదా బాబు, వాడు నాకు ఎప్పుడూ కూడా నీ గురించి చెప్పేవాడు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్కి ఏదో పనుండి వచ్చావు కదా, నీకు ఎటువంటి సహాయం కావాలన్నా చెప్పు, మేము చేస్తాము అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. ఇక మనోహరి గదిలో నుండి బయటకు రాకుండా టెన్షన్ పడుతూ ఉండడాన్ని బాగా గమనిస్తుంది. ఎవరి ఇంటికి వచ్చినా కూడా ఎవరు ఏంటి అని ఆరాలు తీసే మనోహరి ఈరోజేంటి ఇలా గదిలో నుండి బయటకు రావడం లేదు అని చెప్పి బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి, అవును మీరు ఎవరి కోసమో వెతుకుతున్నానని అన్నారు కదా, ఇంతకీ తనెవరు, తన పేరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో తన పేరు మనోహరి అని చెప్పి నన్ను పెళ్లి చేసుకుని దారుణంగా మోసం చేసింది, అవమానాల పాలు చేసింది, అందుకే తన కోసమే వెతుక్కుంటూ హైదరాబాద్కి వచ్చాను అని మనోహరి భర్త అనగానే ఇక మనోహరిలో భయం మొదలవుతూ ఉంటుంది. ఇక ఇదంతా వింటున్న అమర్ వాళ్ళ అమ్మ నాన్న బాగి అంతా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి మనోహరినా, మా ఇంట్లో కూడా ఒక మనోహరి ఉంది, కానీ మా ఇంట్లో ఉంటున్న మనోహరికి పెళ్ళి కాలేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, ఒక్కసారి మీరు తన ఫోటో ఉంటే చూపిస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది. మనోహరికి పెళ్ళైందనే మాట నిజం, నా గెస్ కరెక్ట్ అయితే ఈ మనోహరి ఆ మనోహరి ఒక్కటే అని చెప్పి ఫోటో చూపించమని బాగి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు బహదూర్ సింగ్ తన దగ్గరున్న మనోహరి ఫోటోని చూపిస్తాడు. ఇక అందరూ కూడా ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇన్ని రోజులుగా ఏ నిజమైతే తెలియకూడదు అనుకున్నానో ఆ నిజం అమర్కి తెలిసిపోయింది అని చెప్పి ఇక మనోహరి గదిలోనే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.